మాడుపు కారంలోకి ఎండుమిరకాయలు, చింతపండు, ధనియాలు, పచ్చెనగపప్పు, చిన్నులపాయలు, కొబ్బరి తీసుకుందాం. పొయ్యలిగిద్దాం ముందుగా. కొంచెం ఆయిల్ వేసుకుందాం అవి ఆగటానికి, ఎండుమిరకాయలు ఆగటానికి. ఎండుమిరకాయలు వేయించితే బాగుంటుంది. ఎండుమిరకాయలు వేగుతున్నాయి. కరివేపాకు కూడా, చిన్నులపాయలు కరివేపాకు కూడా వేసుకున్నాం. వేగాలి బాగా. కరివేపాకు కూడా వేసుకున్నామండి. వేగాలి చిన్నులపాయలు, కరివేపాకు అన్నీ. కొబ్బరి కూడా వేయించుకోవాలి. ఇవి కూడా వేయించాలి కొంచెం నూనెలో. జీలకర్ర కూడా వేయించుకోవాలి కొంచెం. పొయ్యి కట్టేసుకున్నాం. వేగినవి అన్నీ ప్లేట్లో తీసుకుందామండి. ఆరాలి. ఇవన్నీ ఆరినాక కొంచెం మునగాకు కూడా వేసుకుందామండి. ఇందాడు మర్చిపోయాను. ఆ మునగాకు కూడా వేగింది. ఇక పొయ్యి కట్టేసేసి మాడుపు కారం దానికి రెడీ చేసాక ఈ మునగాకు కూడా వేసేసుకోవాలి. అంతే. ఇక ఆరాక మిక్సీ. ఓకే, మిక్సీలో వేసుకుందాం ఇవన్నీ. సాల్ట్ వేస్తున్నాం. అయిపోయింది. మిక్సీ ఆపేసాను. కారం పోస్తున్నాం. మాడుపు కారం రెడీ అయిపోయింది. మునగాకు మాడుపు కారం రెడీ అండి. నా కోసం చేసింది. మునగాకు మాడుపు కారం అంటారండి దీని పేరు. పిల్లలకి పెట్టుకున్నా కూడా హెల్త్కి మంచిదండి. పిల్లలు మునగాకు అంటే తినరు కదండి. అందుకని ఇట్లా తయారు చేసి ఇడ్లీలో కానీ అట్టుల్లో కానీ పెడితే చాలా మంచిదండి. హెల్త్కి మంచిది పిల్లలకు కూడా. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయండి.